గుడ్ మార్నింగ్ అండి. సో నేను మీకు జాబ్ క్యాలెండర్ ఉంది అని చెప్పేసి నేను మీకు 2 నెలల ముందరే చెప్పాను. కావాలంటే కిందికి వెళ్ళండి, మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉంది జాగ్రత్త అని హెడ్డింగ్ పెట్టాను. సో సో కొంతమంది ఫెయిల్ నేను వీడియోలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ఎనీ ఎంప్లాయీస్. ఎందుకంటే కనుక వాళ్ళు మార్నింగ్ పోతారు, ఈవినింగ్ వస్తారు. వాళ్ళకు టైం మేనేజ్మెంట్ అర్థం కావడం లేదు. ఎలా చదవాలా, ఎట్లా దానికి జాబ్ లీవ్ పెట్టాలన్నా, సిక్ లీవ్ పెట్టాలన్నా ఎట్లా అర్థం కావడం లేదు. సో వాళ్ళకు నేను క్లియర్గా దాన్ని ఏమంటారు షెడ్యూల్ ఇచ్చేసి క్లియర్గానే మేనేజ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి ఎవరైనా రేపటి నుంచే మా స్టార్ట్. ఈరోజు సాయంత్రం మీకు షెడ్యూల్ ఇచ్చేస్తాను, రేపు నుంచి స్టార్ట్. సో ఈ నవంబర్ కల్లా ఎట్టి తిరిగి సిలబస్ అయిపోయేటట్టు. ఎవరైనా ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే, లేకుంటే ఇంకా కొత్తగా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలా అనే వాళ్ళు ఉంటే వాళ్ళు జాయిన్ కావచ్చు. రేపటి నుంచి జాయిన్ కావచ్చు. పక్కాగా షెడ్యూల్ ఏదైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ నేను ముందే చెప్తాను, ఓకేనా. రేపటి నుంచి మీకు షెడ్యూలు, మెటీరియల్ ఏది ఎట్లా చదవాలి. ఎందుకంటే కనుక మినిమం గ్రూప్ 2కు కొత్త వాళ్ళకైతే మినిమం గ్రూప్ 2కు 6 months పడుతుంది. ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే నవంబర్ లోపల కంప్లీట్ చేస్తాను, కానీ 6 months న్యూ ఆస్పిరెంట్స్కి పడుతుంది టైం. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, శాతమోహాలు అంటే తెలీదు, ఇక్ష్వాకులు అంటే తెలియదు. వాళ్ళకు మినిమం 6 months పడుతుంది. ఈ ఎంప్లాయీస్ అనుకోండి, వీళ్ళు ఆల్రెడీ చదివింటారు కాబట్టి వీళ్ళని నెట్ తిరిగి నవంబర్ లోపల నేను సిలబస్ అయిపోగొట్టేటట్టు చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో అలాగే చాలామంది బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడే ముందు మీరు సిలబస్ అయిపోగొట్టండి. బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ ఇప్పుడు చేయొద్దు, మీరు సిలబస్ అయిపోగొట్టండి. కంప్లీట్ అయిపోగొట్టిన తర్వాత మీరు వెళ్ళండి. అలాగే కొంతమంది ఎంప్లాయీస్ అడుగుతున్నారు, సార్ ఏమన్నా లీవ్ పెట్టమంటారా అని. నేను చెప్తాను ఎప్పుడు లీవ్ పెట్టాల్సింది నేను చెప్తాను. ఇప్పుడే ఎందుకు లీవ్ పెట్టడము, కానీ ఎగ్జామ్ డేట్ రాలేదు కదా. సో ఇప్పుడే ఏమి లీవ్ పెట్టద్దుమా, ఎందుకంటే ఇంకా శాలరీ పోతుంది కదా, లాస్ ఆఫ్ పే కింద, ఓకేనా. ఎల్పీ అంటారు దాన్ని, లాస్ ఆఫ్ పే అంటారు, దాని కింద పోతుంది. కాబట్టి ఎవరే కానీ ఎంప్లాయీస్ మాత్రం దయచేసి లీవ్ పెట్టద్దు. నేను వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాను, ఎప్పుడు ఎట్లా చదవాల్సింది క్లియర్ కట్గా చెప్తాను. దానిపై ఎగ్జామ్స్ కూడా పెడతాను. దాని ప్రకారం మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అవుతారు అనమాట, ఓకేనా. సో కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, సార్ 90,000 మంది ప్లస్ కదా సార్, మాకు జాబ్ వస్తుందా అని. సివిల్ సర్వీస్ లక్షల్లో రాస్తారు, ఓకేనా. వాళ్ళు ఏమన్నా, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా, కానీ వాళ్ళు లక్షలు రాస్తారు కదా అని చెప్పేసి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేశం మొత్తం రాస్తారు, కానీ సింగిల్ అటెంప్ట్లోనే కొడతారు. ఎట్లా కొడతారు వాళ్ళు, ప్రీ ప్లాన్డ్. వాళ్ళు ముందే సిలబస్ అయిపోట్టుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా న్యూ ఆస్పిరెంట్స్ కానీ కొత్తగా గ్రూప్ 2 చదవాలనుకునే వాళ్ళు కానీ రేపటి నుంచి వాళ్ళు వీళ్ళతో పాటు జాయిన్ కావచ్చు, ఈ ఎంప్లాయీస్తో పాటు జాయిన్ కావచ్చు అమ్మా. అలాగే దయచేసి టైం వేస్ట్ చేయొద్దుమా. నేను మళ్ళీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను నేను మీకు, టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే కాలం తిరిగి రాదు. అప్పుడు మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడతారు. ఒక 10 మార్కులు 5 మార్కులు పోయిందంటే అయ్యో ఒక 5 రోజులు చదువుకునే సరిపోయింది. ఆ 5 రోజులు ఇప్పుడు చదవండి, ఇప్పటి నుంచి చదవండి, క్లియర్ కట్ కదా. చాలామంది ఇప్పటికే పేపర్ 1 కంప్లీట్గా అయిపోగొట్టి పేపర్ 2 కూడా సగం చదివే ఉంటారు. సో వాళ్ళు ఈ 3 నెలల్లో ఎట్లా కవరప్ చేయాలనే దానికి నేను చెప్తాను, షెడ్యూల్ ఇస్తాను. సో ఈజీగా నవంబర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో మీకు అయిపోవాలమ్మా. ఎందుకంటే ఇది లైఫ్. కేవలం వాళ్ళు డిసెంబర్లో పెడతారు, ఎప్పుడైనా పెట్టండి, మీకు సంబంధం లేదు, ఓకేనా. ఎప్పుడైనా పెట్టని, మీరు సిద్ధంగా ఉండాలి, ఎగ్జామ్కు రెడీగా ఉండాలా, తీరమ్మా. ఇది నేను చెప్పాలనుకునేదిమా. సో రేపటి నుంచి ఎనీ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, నేను నిన్న గవర్నమెంట్ అని చెప్పాను కదా, ప్రైవేట్ వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు, సార్ మేము ప్రైవేట్ ఎంప్లాయీని. సో ప్రైవేట్ వాళ్ళు కూడా జాయిన్ కావచ్చుమా, రేపటి నుంచి స్టార్ట్, ఓకేనా. వీళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేపటి నుంచి స్టార్ట్ అయినా కూడా 6 months మినిమం పడుతుంది కాబట్టి సరిపోతుంది. అప్పటికి జాబ్ క్యాలెండర్ వచ్చే లోపల సరిపోతుంది ఏమా. ఇది మీకు నేను చెప్పాలనుకున్నాను. ఎనీవేమ్మా, థ్యాంక్ యూ. జాబ్ క్యాలెండర్ మాత్రం ఉంది అని 2 నెలల కిందటే చెప్పాను నేను. కావాలంటే కిందికి వెళ్ళి చూసుకోండి వీడియోస్లలో, 2 నెలల ముందే చెప్పాను.
ఓకేనా. జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో వరుసగా పడినాయి 2 గ్రూప్ 2లు. ఒకటి గ్రూప్ 2 పడింది, రిజల్ట్స్ వచ్చినాయి. మళ్ళీ ఒక 3-4 మంత్స్కి మళ్ళీ గ్రూప్ 2 పడింది. సో అలాంటి సిచ్యువేషన్ ఉండవు. అలాంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఏదైనా మంచి కోరేవాడిని, చెడు కోరేవాడిని కాదు. ఎప్పుడు మీకు తప్పుడు సమాచారం అనేది ఎప్పుడైనా చూసారా నా వీడియోలో? తప్పుడు ఏది నోటిఫికేషన్ నుంచి నోటిఫికేషన్ పడుతుందని 2 నెలల ముందు చెప్పాను. ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ అవుతుందని కూడా ఫస్ట్ నేనే చెప్పాను. ప్రిలిమ్స్ 1:100 రేషియోలో తీస్తారని కూడా నేనే చెప్పాను. 1:100 రేషియో, 1:100 రేషియోలో కూడా తీస్తారని కూడా నేను మీకు ముందే ఇంటిమేషన్ ఇచ్చాను. టెన్షన్ పడద్దని వీడియో కూడా చేసి పెట్టాను. పోస్ట్ పోన్ అవుతుందని టెన్షన్ పడద్దని పెట్టాను. కిందికి వెళ్ళి కావాలంటే మీరు చూసుకోండి ఏమా. ఎనీవే నేను ఏది కూడా వీడియో కూడా లెంత్ చేయను, మా క్లాస్ తప్ప నుంచి. ఓకేనా, షార్ట్ కట్లో చెప్పేస్తాను నేను. ఎందుకంటే గంటలు లేపినామంటే మీరు చూడరు ముందు ఏమ్మా. ఏమమ్మా, థ్యాంక్ యూ.